ఈరోజు మనం విజయవాడ సిపి ఆఫీస్ దగ్గరలో ఉన్న నైటింగేల్ ప్రాంగణంలో అయితే ఉన్నాము. మీ అందరికీ తెలిసిందే, అంటే రేపు జరగబోతున్న కాంట్రాక్ట్ నర్సులకు సంబంధించిన ఆత్మీయ సమావేశానికి సంబంధించి అన్ని పనులు కూడా శరవేగంగా జరిగిపోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్టేజ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. మొత్తం కూడా మనుషులైతే చేసేస్తున్నారు. అయితే చూసుకుంటే కనుక దాదాపు కూడా 1500 మంది ఇప్పటి వరకు అయితే రిజిస్ట్రేషన్ అయిపోయి అయితే ఉన్నారనమాట. ఆ 1500 కాదు, దగ్గరగా మనకి 2000 మందికి సరిపడా ప్రాంగణాన్ని అయితే మన సీఎండి సార్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఈ సభా ప్రాంగణంలో మన సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు కూడా మార్నింగ్ నుంచి కూడా ఇక్కడే ఉండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే కాంట్రాక్ట్ నర్సులకి సంబంధించి మెయిన్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉంటారో, అంటే వీళ్ళకి సంబంధించిన మెయిన్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వారైతే పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది ఈరోజు ఒక రోజు ముందుగా వచ్చి ఇవి మొత్తం కూడా చూడటం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, మేడమ్స్ ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. సో దీనికి సంబంధించి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకి సంబంధించి ఒక ఇద్దరు మేడమ్స్ అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? ఒక 1 అవర్ అవుతుందండి. మేడం, రేపు జరగబోతున్న ప్రోగ్రామ్కి సంబంధించి మీరు డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చి చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ యొక్క సమస్యలు పై దృష్టికి వెళ్తాయని మేము నమ్ముతున్నాము. మేడం, దగ్గరగా కూడా మనకి 1000 మెంబర్స్ అబోవ్ వస్తారు అని చెప్పేసి అయితే మన అంచనా. అంటే 2000 మెంబర్స్ వరకు వస్తారు, కానీ 1000 మెంబర్స్ అయితే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళు వస్తున్నారు అని. సో అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, మొత్తం ఎంత స్టాఫ్ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే అది మొత్తం పర్యవేక్షిస్తుంది మీరే కాబట్టి మీరు ఎంతమంది వస్తారనుకుంటున్నారు? డ్యూటీలకి ఎక్కడ అంతరాయం లేకుండా అన్ని జిల్లాల నుంచి కదిలి వస్తున్నారండి. మొట్టమొదటిసారిగా ఇంత స్ట్రెంత్తో రావడం రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం డిస్టిక్, కర్నూలు, కడప, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఈస్ట్, వెస్ట్ అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి సమస్యల మీద పై దృష్టికి వెళ్ళటానికి మా ప్రయత్నం, అంతేగాని ఎక్కడ కూడా ప్రభుత్వానికి అయితే వ్యతిరేకించి కాదండి. మేడం, మీరైతే నెంబర్ 1 న్యూస్ని మీ సమస్యని తెలియచెప్పడం కోసం అయితే నెంబర్ 1 న్యూస్ని ఆశ్రయించడం జరిగింది. సో ఈ జర్నీలో ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. రేపు ఖచ్చితంగా రేపు జరిగే మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగిద్ది, అలాగే మీకు సంబంధించి గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి అన్న అంటే ఒక హోప్ తోటి ఉన్నారా మీరు? చాలా ఖచ్చితంగా ఇప్పుడైతే ఒక నమ్మకం వస్తుందండి. ఎందుకంటే మాకు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియచేద్దామని ఈ వేదికగా మేము వాడుకుంటున్నాము. సో ఈ దిశగా విషయాలైతే పైకి వెళ్ళి మా మీద ఖచ్చితంగా చర్చలు జరిగి న్యాయం చేసే దిశగానే వెళ్తుంది గవర్నమెంట్ అని మనం నమ్ముతున్నాము. మేడం, అంటే ఇప్పుడు జరగబోతున్న ఈ పనిలో నెంబర్ 1 న్యూస్ పాత్ర అంటే ఏ రకంగా ఉంది అని మీరు అనుకుంటున్నారు? నా పేరు ప్రియదర్శిని అండి. నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ముందు రోజు ఇక్కడ చూడడానికి వచ్చాను నేను. ఈ నెంబర్ 1 ఛానల్ ద్వారా అయితే మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము 100% విజయం సాధిస్తామని అయితే నెంబర్ 1 ఛానల్ ద్వారా నేను నమ్ముతున్నాను. మేడం, ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళలో మ్యాక్సిమం మహిళలు కూడా ఉండొచ్చు. మరి అంత దూరం నుంచి వాళ్ళు ప్రత్యేకంగా వస్తున్నారు అంటే వారి సమస్యను తెలియజెప్పుకోవడం కోసమే. అయితే మొత్తం కూడా వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సపరేట్గా ఏమన్నా చర్యలు తీసుకున్నారా? మేమైతే మా వాళ్ళని మొత్తం అందరినీ ఇక్కడికి గ్యాదర్ అవ్వమని చెప్పామండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మహిళలు నర్సింగ్ డిపార్ట్మెంట్లో 90% ఫిమేల్ స్టాఫే ఉంటారు, మేల్ స్టాఫ్ 10% ఉంటారు. ఈ చర్యలన్నింటిలోనూ మాకు నెంబర్ 1 ఛానల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వారికి ఒక్కో జిల్లా నుంచి వస్తారు కాబట్టి మాకు ఈ విజయవాడ తెలియపోయినప్పటికీ నెంబర్ 1 ఛానల్ చైర్మన్ సార్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ మహిళలు ఇబ్బంది పడకుండా ఏ అవసరతలు అయితే ఉంటాయో అన్ని అవసరతలు మనకి నెంబర్ 1 ఛానల్ సార్ చాలా అన్ని సదుపాయాలతో పాటు అన్నీ ఇబ్బంది లేకుండా అరేంజ్ చేస్తున్నారండి. మేము ఇప్పుడు వచ్చి అవే అన్నీ పరిశీలిస్తున్నాము. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు ఈ సభా ప్రాంగణంలో అని మేము నమ్ముతున్నాను. మేడం, ఇప్పుడే అన్నారు ఏ ఇబ్బంది ఉండకుండా చూస్తున్నారు అని చెప్పి పరిశీలించడానికే మేము వచ్చాము అని అంటున్నారు. సో ఇది మొత్తం వచ్చి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? 100% మేమైతే ఇక్కడ విజయం సాధిస్తామని నమ్మకం అయితే వచ్చింది. మేడం, అలాగే ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్ అంటే ఒక్కరోజు హాస్పిటల్ లేకపోయినా, డాక్టర్ లేకపోయినా, ఇంక్లూడింగ్ నర్స్ లేకపోతే మినిమం అది ఆ హాస్పిటల్ అనేది రన్ అవ్వడం చాలా కష్టం. మరి ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది నర్సులు రేపొద్దున ఇక్కడికైతే వస్తున్నారు. మరి వారి పనులు మరి అక్కడకు ఆగిపోయినట్లే. సో దానివల్ల ప్రభుత్వానికి కానీ అటు ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగదంటారా? ఇబ్బంది లేదు మేడం. మేము ఉండే స్టాఫ్లో ఒక్కరిని అక్కడ డ్యూటీలో ఉంచి మిగిలిన సిబ్బంది అయితే ఇక్కడ కదిలి వస్తున్నామండి. అక్కడ ఉద్యోగంలో ఎటువంటి అంతరాయం లేదు, ఉండదు కూడా.
ఉండకుండానే మాకు అడ్జస్ట్మెంట్ చేసుకుని కొంతమంది ఇక్కడికి తరలి వస్తున్నాం. మేడం చాలా మంది మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏది స్టాఫ్ నర్సుల గురించి ఇలాగ ఫైట్ చేస్తున్నాము అంటే మీరు ఇలా చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు వెళ్తున్నారు, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు వెళ్తున్నారు, మరి మీకు ఎలాంటి భయం లేదా, వాళ్ళకు కూడా ఎలా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కదా ఇలాగ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వాళ్ళు ఫైట్ చేయటం వల్ల అని కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. వారికి మీ సమాధానం ఏంటి? గవర్నమెంట్కి వ్యతిరేకం అయితే ఎక్కడా కాదండి. గవర్నమెంట్కి వ్యతిరేకం అనేది ఇప్పటి వరకు లేదు. మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక ద్వారా తెలియజేయటమే కానీ వ్యతిరేకం అయితే కాదండి. మేడం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అంటున్నారు, మొన్న చూస్తేనేమో రిటైర్డ్ ఎంప్లాయీస్ది పెట్టారు సమావేశం, ఇప్పుడు చూస్తే స్టాఫ్ నర్సులది పెట్టారు, అంతకుముందు చూస్తే కోనసీమ ఆ ప్రాబ్లంను అయితే తలెత్తారు. సో వీళ్ళందరూ కూడా నెంబర్ 1 న్యూస్ ఎవరైతే ఉన్నారో మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు వీరి దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బు తీసుకుంటున్నారు అన్న మాటలు కూడా కొన్ని వచ్చినాయి. వాళ్ళకి మీ సమాధానం ఏంటండి? మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా భోజన సదుపాయం అవనివ్వండి, దూరం నుంచి మహిళలు వస్తున్నారని చెప్పి మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, ఇలా ఇంత అరేంజ్మెంట్స్ ఎవరు చేయరు. దీనికి ఒక్క రూపాయి కూడా ఎవరు మేము సహాయం చేయలేదండి. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నెంబర్ 1 ఛానల్ ముందుకొచ్చి మా సమస్యలు తీర్చే దిశగా ముందుకు కృషి చేస్తుందండి నెంబర్ 1 ఛానల్. సో చూశారు కదా, చాలామంది అంటూ ఉన్నారన్నమాట, ఇన్ని సమస్యల్ని వీళ్ళు నెత్తి మీద వేసుకుంటున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి ఎంతో కొంత డబ్బు వస్తుంది అన్న మాటలు కూడా మేము చాలానే విన్నాము. అందుకోసమే అంటే అక్కడ డబ్బులు తీసుకుంటున్నామా లేదా అన్నది మీకు కూడా తెలియాలని ఇప్పుడు నేను వాళ్ళని ఆ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇప్పుడు ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అన్న దాన్ని పర్యవేక్షించడానికి కోకంటి సత్యం గారు కూడా ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆయన కూడా స్వయంగా ఇక్కడికి రావటం జరిగింది. ఒకసారి సార్ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం ఏర్పాట్లు అవన్నీ కూడా ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది. సార్ చెప్పండి, భారీ ఎత్తున రేపు ఈ స్టాఫ్ నర్సుల ఆత్మీయ సమావేశానికి అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో మీరు వచ్చి ఇక్కడ ఈ ప్రాంగణం మొత్తం కూడా పర్యవేక్షించారు కాబట్టి మీరు చెప్పండి ఇక్కడ ఎలా అనిపిస్తుంది, రేపు జరిగే ప్రోగ్రామ్ అసలు ఎలా ఉండబోతుంది అంటారు? చాలా సూపర్గా ఉంటుందమ్మా. ఎందుకంటే నెంబర్ 1 ఛానల్ వారు ప్రజల కోసం నేనున్నాను అని చెప్పి ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఎందుకంటే మరి కోనసీమలో ఫస్ట్ విజయం సాధించారు నెంబర్ 1 ఛానల్ వారు. కొబ్బరి చెట్లన్నీ మునిగిపోయి నానా ఇబ్బంది పడుతుంటే ఎవరు పట్టించుకోని సందర్భంలో మరి ఆ రోజున పడవేసుకొని వెళ్ళి మీరు ప్రాణాలు తెగించి నెంబర్ 1 ఛానల్ వారు అది మొత్తం పరిశీలించి మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళబట్టే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు 22 కోట్ల రూపాయలు వెంటనే ఆయన యాక్షన్ తీసుకొని చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. నేను ఆ పాత్ర వహించినటువంటి నెంబర్ 1 ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు రెండో సమస్య, మరి ఈ డాక్టర్స్ నర్సులు అందరూ కూడా మరి రిటైర్ అయిపోయిన తర్వాత కొత్త జాబులు ఇవ్వకుండా ఆ పాత వాళ్ళనే కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఎవడో ఒకడు కాంట్రాక్ట్ తీసుకుంటాడు, ఒక రాజకీయ నాయకుడికి అనుకూలంగా ఉన్నవాడు తీసుకొని మనిషికి 25,000 30,000 గవర్నమెంట్ దగ్గర వసూలు చేసి వాళ్ళకి 10,000 నుంచి 5,000 నుంచి 7,000 నుంచి 20,000 లోపు శాలరీస్ ఇస్తూ తగ్గి మీద అంతా మింగేసేటువంటి ఈ రాష్ట్రం వాళ్ళని పర్మనెంట్గా చేయాలని చెప్పేసి పర్మనెంట్ ఉద్యోగస్తులుగా పర్మనెంట్ జాబులు ఇవ్వాలని చెప్పేసి మీరు తలపెట్టిన ఈ కార్యక్రమానికి నేను మద్దతు ఇస్తున్నానమ్మా. నేనే కాదు, నా తరపున ఈ కృష్ణా జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే గవర్నమెంట్ లెక్కల్లోనే మరి 1,70,00,000 మంది నిరుద్యోగులు ఉన్నట్టుగా వాళ్ళ లెక్కల్లో ఉంది. మరి అటువంటి ఆ 1,70,00,000 మందిలోనే మరి వీళ్ళు కూడా మరి ఈ కాంట్రాక్ట్ లేబర్ వర్క్ చేసేటువంటి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కాంట్రాక్ట్ వర్క్ అని చెప్పేసి ఇదొకటి పెట్టి కొత్త ఉద్యోగాలు కల్పించకుండా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ విధంగా వీళ్ళని వాడుకుంటున్నారు తప్ప ఇది చాలా తప్పు అయిన విధానం. అందరికీ జాబులు పర్మనెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నేను మీ కార్యక్రమాన్ని రేపు విజయవంతంగా జరగాలని చెప్పేసి అందరూ పాల్గొనాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరి సమస్య పరిష్కారం అవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి మన మంచాల సుధాకర్ నాయుడు గారు మన ఎండి గారు వారు కలిసి అలానే ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా కలిసి ఈ సమస్యకు పరిష్కారం చేయాల్సిందిగా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. ఆయన చేయాల్సిన బాధ్యత మరి ఆయన మీద ఉంది. లాస్ట్ టైం కూడా చూసాము మరి రిటైర్ ఉద్యోగస్తులకి పెన్షన్లు ఆపేసి అట్లనే మరి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఆపేసి, బెనిఫిట్స్ అంటే వాళ్ళ సొంత డబ్బులు, పెన్షన్ అన్నా కూడా వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళ జీతాల నుంచి మినాయించిన డబ్బులే వాళ్ళకి ఇవ్వకపోతే
దాని మీద కూడా భారీ ఎత్తులో మంచి కార్యక్రమం పెట్టారు మీరు. చాలా విజయవంతంగా నడిచింది ఆ కార్యక్రమం కూడా. ఆ తర్వాత కార్యక్రమం పెట్టడం కాదు, దీన్ని విజయవంతంగా రాజకీయ నాయకులు, మినిస్టర్స్ దగ్గర మీరు మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించిన మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేసి ఈ వస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నెంబర్ 1 ఛానల్ మీద ఉందని చెప్పేసి నేను అనుకుంటూ, అట్లనే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికి కూడా. సార్ ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏమని, మంచాల సాయి సుధాకర్ నాయుడు కావాలనే ఏదో డబ్బులు దండుకోవడం కోసమే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నాడు, దానికి కోకండి సత్యం గారు కూడా వత్తాసు పలుకుతున్నారన్న మాటలు కూడా వస్తున్నాయి సార్. వాళ్ళకి మీ సమాధానం ఏంటి సార్? లేదమ్మా, తప్పుడు ముండగడుగులు తప్పుడు మాటలు మాట్లాడినవన్నీ కూడా నేనేం లెక్క చేయను. అలానే మా సుధాకర్ నాయుడు గారితో నాకు దాదాపు 30 ఏళ్ళ పరిచయం ఉంది. ఆయన ఎప్పుడు నన్ను రూపాయి అడగలేదు. ఆయన 6th బెటాలియన్లో బిల్డింగ్ కట్టించండి ఈ కానిస్టేబుల్స్కి అని చెప్పేసి అడిగారు, కట్టించాను. అట్లానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను ఎప్పుడు కూడా రూపాయి అడగలేదు. రూపాయి అడిగే మనుషులు కాదు, బ్లాక్మెయిల్ చేసే మనుషులు కాదు. కావాలని ఆయన మీద ఒక ముద్ర వేయటం మరి అది చాలా తప్పు. అది నేను ఖండిస్తున్నానమ్మా. ఈ తప్పుడు ముండా కొడుకులు అటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే నా నోరు మంచిది కదని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తున్నానమ్మా నేను. సో చూసారు కదా, నెంబర్ 1 న్యూస్కి మేము ఎటువంటి రూపాయి కూడా చెల్లించలేదు, కేవలం సామాన్యులకి న్యాయం జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో మేము కూడా మంచాల సాయి సుధాకర్ నాయుడికి సపోర్ట్ చేస్తున్నాము అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో నందిని, నైటింగేల్ ప్రాంగణం నుంచి.